రైట్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఈ రీతిగా ప్రభు సన్నిధిని కలుసుకోవడానికి ఆ ప్రభువు చూపిన భాగ్యాన్ని బట్టి దేవాది దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షించడానికి మరి దేవుని సన్నిధికి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, మనము గత కొన్ని దినాలుగా మనం దేవుణ్ణి ప్రేమించటం అనే విషయాన్ని లోతుగా ధ్యానం చేసుకుంటున్నాం. దేవుణ్ణి ప్రేమించటం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని పేతురుని సూటిగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్ననే ఒక ధ్యానాంశంగా తీసుకొని అసలు మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం కానీ, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం కానీ, ఎంతవరకు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనే విషయాన్ని మనల్ని మనం కొలత వేసుకొని చూసుకుంటున్నాం. ఈ వాక్యముల ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నాం ఈ వాక్యముల ద్వారా. అయితే ప్రియులరా, మొదటగా మనం ధ్యానించాం, దేవుణ్ణి ప్రేమించటం అనేది అది మాటతో నాలుగుతో ఉండకూడదని, ఆ విధమైనటువంటి ప్రేమ దేవుణ్ణి సంతృప్తిపరచలేదని. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే అది ఆ ప్రేమను వెల్లడి చేసేటువంటి క్రియలను సత్యంగా యథార్థంగా మనం చేయుటను బట్టే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని రుజువు చేసుకోగలమని, అది దేవుణ్ణి ప్రేమించటం అయ్యిద్దని విషయాన్ని మనం నేర్చుకున్నాం. తర్వాత ఎక్కువగా ప్రేమించటం అనే విషయాన్ని కూడా ధ్యానం చేశాం. లోతైన పశ్చాత్తాపం ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడానికి అది మనకు దోహదపడుతుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఆ తరువాత మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దానికి బదులుగా దేవుడు ఆయన యొక్క రెస్పాన్స్ ఎలాగుంటుంది అంటే, తనను ప్రేమించు వారి ఎడల ఆయన ఏ రీతిగా వారికి మేలులు లేకపోతే ఏ రీతిగా వాళ్ళ ఎడల ఆయన తన ప్రేమను లేకపోతే తన కార్యాలను ఆయన జరిగిస్తాడో ఆ విషయాలను కూడా మనము ధ్యానం చేశాం. కొన్ని భౌతికంగా మేలులు, కొన్ని ఆత్మీయంగా మేలులు, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ప్రియులరా, ఈ సమయంలో ఈ దినం దేవుణ్ణి ప్రేమించే విషయంలో దేవుడు పరీక్ష పెడతాడంట. మనము దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నామా లేదా అనే విషయంలో దేవుడు మనకు పరీక్ష పెడతాడంట. పరీక్ష. మరి ఆ పరీక్ష విషయంలో మనం ఉత్తీర్ణం అవుతామా లేకపోతే ఫెయిల్ అయిపోతామా, అసలు ఆ పరీక్ష ఎలా ఉంటుంది, ఆ ఎగ్జామ్ ఎలాగుంటుంది అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుని ప్రేమించే విషయంలో దేవుడు పెట్టే పరీక్ష ఎలా ఉంటుంది? సహజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అసలు ఈ సంవత్సరం ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది, ఏ మోడల్లో ఉంటుంది, ఏ విధమైనటువంటి చాప్టర్స్
లో నుంచి వాళ్ళు ఎలాగిస్తారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి బాగా ఆసక్తి చూపుతారు. పిల్లలు కూడా వారు చదివే తరగతులు చిన్న తరగతులే అయినా ప్రతిదానికి కూడా పరీక్ష పెట్టకుండా పాఠశాలలో చదువు చెప్పడం అనేది జరగదు. వాడు చదివే చదువు ఎంత చిన్న చదువైనా, వాడు చదివే చదువు ఎంత చదువైనా, వాళ్ళు నేర్చుకునేటువంటి విషయాలను గురించి ఓ పరీక్ష వాళ్ళకు పెట్టడం జరిగింది. వాడు నేర్చుకునేటువంటి విషయాలను గురించి తప్పనిసరిగా ఒక పరీక్ష పెడతారు. అంటే సంవత్సరం అంతా వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు. ముగింపుకు వచ్చేసరికి వాళ్ళు నేర్చుకున్న విషయాల గురించి వీళ్ళు ఎంతవరకు దాన్ని సాధించగలిగారు అనే దాన్ని కనిపెట్టడం కోసమే విద్యా సంస్థలు పరీక్షలు పెడతాయి. సో పరీక్ష అనేది దేనికంటే ఉత్తీర్ణత చెందావో లేదో తెలుసుకోవటం కోసం పరీక్ష పెట్టడం జరిగింది. పరీక్ష అనేది నువ్వు పాస్ అయ్యావా లేదా అంటే ఏంటి? ఒకవేళ పాస్ అయితే నెక్స్ట్ ఇంకా మరికొన్ని విషయాలు నువ్వు నేర్చుకోవడానికి ప్రమోట్ చేయబడతావు, పై తరగతులకు ప్రమోట్ చేయబడతావు. ఒకవేళ పరీక్ష ఫెయిల్ అయితే ఆ సంగతులన్నీ మరలా సంవత్సరం అంతా కూడా నువ్వు చదవాల్సి వస్తుంది. అంటే సంవత్సరం అంతా కూడా ఆ పిల్లవాడు నేర్చుకున్నది ఎలా నేర్చుకున్నాడు, నేర్చుకుంటూ ఉంటారు. అవి ఎలాగా వాళ్ళు నేర్చుకుంటున్నారు అనే విషయాన్ని పరీక్ష ద్వారా వాళ్ళు ఉత్తీర్ణత చెందారా లేదా అనేది నిర్ధారణ అయ్యింది. అయితే దేవుణ్ణి ప్రేమించే విషయంలో దేవుడు కూడా ఒక పరీక్ష పెడుతున్నాడు. ఇప్పటిదాకా మనం చాలా సంగతులు, దాదాపుగా ఇంచుమించు ఒక 7-8 సెషన్స్ దేవుణ్ణి ప్రేమించటం అనే విషయంలో మనం నేర్చుకుంటూ వచ్చాం అనేకమైన సంగతులన్నీ కూడా. అయితే ఆఖరులో ముగింపుగా దేవుణ్ణి ప్రేమించే విషయంలో పరీక్ష, ఈ పరీక్ష ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆ పరీక్ష ఎలా ఉంటుంది, ఈ విషయాలపై మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. మంచిది ప్రియులారా, మీకు ముందుగా ఒక వాక్య భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 12వ అధ్యాయం 33వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 33వ వాక్యం. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలే తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, బలముతో ఆయన్ను ప్రేమించటం అనేది దేవుడు ఎలా భావిస్తున్నాడంటే, ఒకడు తన్నువలే తన పొరుగు వారిని ప్రేమించటం, ఈ 2 ఆజ్ఞలు ఎలాంటివంటే సర్వాంగ హోమములన్నిటికంటేను బలులన్నిటికంటేను అధికమని దేవుడు భావిస్తున్నాడు. పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించటం అనేది సర్వాంగ హోమములన్నిటికంటే, బలులన్నిటికంటే కూడా అధికంగా దేవుడు దాన్ని ఎంచుతున్నాడని దేవుని వాక్యంలో
రాయబడి ఉంది. ఒకడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో అసలు ప్రేమిస్తున్నాడా లేదా అనేది దేవుడు ఎలా తెలుసుకుంటాడు? పరీక్ష. ఓ పరీక్ష పెట్టి తెలుసుకుంటాడు. ఆ పరీక్షల గురించిన వివరాలు మనకు ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో వివరంగా రాయబడ్డాయి. ఒకసారి మనం ద్వితీయోపదేశకాండంలోకి వద్దాము. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం మొదటి వాక్యం నేను చదువుతాను, మీరు గమనించండి. మొదటి వాక్యం నుండి, ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల, జాగ్రత్తగా వినండి, నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవాలని. ఇక్కడ దేవుడు తన ప్రజలు తన్ను పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నారా లేదా అనేది ఎప్పుడు నిర్ధారణ అయిందంటే 3 సందర్భాలు చెప్తాడు ఈ అధ్యాయంలో. ఈ 13వ అధ్యాయంలో మొదటి వాక్యం నుండి 5వ వాక్యం వరకు ఒక సందర్భం, తర్వాత 6వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు రెండో సందర్భం, 12 నుంచి 18 వరకు 16 వరకు మూడవ సందర్భం. 3 సందర్భాలు. మొట్టమొదటిగా మీ మధ్యలో ఒక ప్రవక్తయే గాని లేక కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యాన్నైనను చేసి, జాగ్రత్తగా గమనించండి, మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యములనైనను చేసి, అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? దేవుని వాక్యంలో వీళ్ళు ప్రజలందరి మధ్యలో ఒక ప్రవక్తల్లాగా, దేవుని యొద్ద నుండి గొప్ప గొప్ప దర్శనాలు చూచేవాళ్ళలాగా వీళ్ళు ఉన్నారు. అంటే ఎవరై ఉంటారు వీళ్ళు? ఒకటి, వీళ్ళు నీ సంఘంలో ఉన్న దేవుని సేవకులై ఉండొచ్చు. ఎందుకంటే ప్రవక్తయే గాని అన్నాడుగా. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే సామాన్యులు కూడా కాదు. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి, అంటే ఎలాంటి వాడు వీళ్ళు? కేవలం ఉట్టి ప్రవక్తలే కాదు, వీళ్ళు నీ ఎదుట
సూచిక కార్యాలు చేసే శక్తి కలిగిన వాళ్ళై ఉండొచ్చు. వీళ్ళని ఎదుట మహాత్కార్యములు కనపరచగలిగినటువంటి వారై ఉండవచ్చు. అంతటి గొప్పవారై ఉండవచ్చు. వీళ్ళు ప్రవక్తయే కానీ కలలు కనువాడే కానీ నీ మధ్యలో లేచి సూచిక క్రియ అయినను మహాత్కార్యములైనను జరిగించి, అంటే వాళ్ళ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు అక్కడ జరుగుతుండొచ్చు. వాళ్ళ ద్వారా ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు నీ కన్నులకు వారు కనపరుస్తూ ఉండవచ్చు. కానీ అలాంటి వారైనను సరే, అలాంటి సహజంగా అలాంటి కార్యాలు జరిగించే వాళ్ళను చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే, అమ్మో వీళ్ళు ఎంత దేవుని శక్తి వాళ్ళకి లేకపోతే, ఎంత అభిషేకం వాళ్ళ మీద లేకపోతే, ఎంత కృప వాళ్ళ మీద లేకపోతే ఇలాంటి సూచిక క్రియలు ఇలాంటి మహత్కార్యాలు జరిగిస్తారా? సూచిక క్రియలు అంటే ఏంటో తెలుసా? సూచిక క్రియ అంటే ఏంటో తెలుసా? సూచిక క్రియ అంటే ఒకరోజు హిజ్కియా చనిపోయేటప్పుడు దేవుని ప్రవచనం వచ్చేది, నువ్వు బ్రతుకుతావని. నాకు ఎలా తెలిసిద్దయ్యా? ఒక సూచన కనపరచమంటే, ఇదిగో ముందుకు జరిగిపోయిన ఆ గడియారం యొక్క నీడ మరలా వెనక్కి జరిగి వచ్చింది అంటారు. అంటే ఒక సూచన. గిద్యోను, నీవు నన్ను పిలుస్తున్నావు, నన్ను పిలిచేవాడవు నీవే అని అనుటకు నాకు ఏదన్నా ఒక సూచన దయచేయి, నేను ఒకటి అడుగుతాను, దాన్ని చేయని అడుగుతాడు. అడగమంటే ఇదిగో అక్కడ ఒక చర్మం పెట్టి అంతటా మంచు పడాలి కానీ దాని మీద పడకూడదు అంటాడు. అది చేసిన తర్వాత మళ్ళా ఇంకొకసారి కూడా నాకు కనపరచు, కన్ఫర్మ్ చేసుకుంటానని. ఈసారి ఎక్కడా పడకూడదు, కేవలం దాని మీద మాత్రమే పడాలి అంటాడు. సూచిక క్రియలు అంటే ఇది జరిగింది అనే ఒక ప్రవచనం వచ్చినప్పుడు ఆ ప్రవచనాన్ని నిర్ధారించడానికి చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు సూచిక క్రియలు అంటే అది జరగటం చూసినప్పుడు, ఈ ఆనవాలు నీకు కనబడినప్పుడు దేవుని మాట జరగటం నిశ్చయం అని నిర్ధారణ చేసుకోవడానికి సూచిక క్రియలు అనేవి, అందుకే వాటికి సూచిక క్రియలు అంటే ఒక విషయాన్ని సూచించే క్రియలు అని. వాటిని ఏమంటారంటే సూచిక క్రియలు అంటారు. అయితే ప్రియులరా, నీ మధ్యన నీ సమాజంలో నుండి, అంటే నీ వెంటనే నీ సంఘంలో నుండి ఒక దేవుని సేవకుడు, గొప్ప గొప్ప అద్భుతాలు చేసే సేవకుడు, సామాన్యుడు కూడా కాదు, ఒక గొప్ప ప్రవక్త అయి ఉండొచ్చు. నిన్ను చూడగానే ఇలా కళ్ళు మూసుకొని నీ జీవితం ఇలాగుంది అలాగుందని చదివేసి ఉండొచ్చు, చెప్పుండొచ్చు. అంతటి గొప్ప ప్రవక్త అయినా సరే, అసలు అద్భుతాలు చేసి మహత్కార్యాలు చేసి సూచిక క్రియలు చేయగలిగినటువంటి వాడైనను సరే, ఆ విధమైనటువంటి కార్యాలను వాడు జరిగించిన తరువాత నువ్వు సహజంగా వాడిని ఎలా భావిస్తావంటే, అమ్మో ఈజ్ గ్రేట్ ప్రాఫిట్, గొప్ప అద్భుతం నిజంగా దేవుని అభిషేకం ఆయన మీద ఉంది, దేవుని కృప ఆయన మీద ఉంది, దేవుడు ఎన్నిక చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి కార్యాలు చేయగలుగుతున్నాడు అని సహజంగానే అందరం అనుకుంటాం. అలాంటి వాడైనా సరే నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల, ఇతర దేవతలను పూజింతుము రమ్మని చెప్పిన ఎడల, అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహాకార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు నీ కన్నుల ఎదుట గొప్ప అద్భుతాలు కనపరిచేవాడైనా,
సూచక క్రియలు మహత్కార్యాలు జరిగించేవాడైనా, కళ్ళు మూసుకొని అలాగా నీ జీవితం అంతా కూడా నువ్వు ఇలాగున్నావు, నీ పరిస్థితి ఇది అని చెప్పేసి చూచి చెప్పగలిగిన వాడైనా, ప్రవక్త అయినా సరే, అతడు కానీ నీ దేవుడైన యెహోవాను తప్ప ఇతర దేవతలను ఎవరినైనా సరే పూజింతుము రమ్మని నీతో చెప్పిన ఎడల, అతడు ఎంత గొప్ప కార్యాలు చేసేవాడైనా, ఎన్ని సూచక్రియలు కనపరిచేవాడైనా, అతని మాట నువ్వు వినకూడదు. సహజంగా అలాంటి వాళ్ళని చూసినప్పుడు నీ హృదయంలో వాడు గొప్ప దేవుని సేవకులు అనే అభిప్రాయం నీకు ఉంటుంది. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో మీరు ఒకసారి చూడండి, ప్రభు ఈ విషయమై హెచ్చరిక చేస్తున్నాడు. ఒక్కసారి ప్రకటన గ్రంథంలోకి వద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 వాక్యం నుండి మనం చదువుదాం. 2వ అధ్యాయం 12 వాక్యం నుంచి చదువుదాం. పెర్గెములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియపయ అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసింది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అలాగే మరొక వాక్యం కూడా చదువుతాను చూడండి, 20వ వాక్యం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనల్లదు. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపిన అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ఇక్కడ దేవుడు ఈ సంఘాలకి, ఈ 2 సంఘాలకి, పెర్గెములో ఉన్న సంఘం, తొయితేరేలో ఉన్న సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, నేను నీ మీద కొన్ని తప్పిదాలు మోపుతున్నానని చెబుతూ, ఏంటా తప్పిదాలు? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరునట్లును, జారత్వము చేయునట్లును. 2వ వాక్యం తుయితేరలో ఉన్న సంఘానికి కూడా చెప్తూ ఈ మాట అన్నాడు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఎంత పెద్ద ప్రవక్త అయినా, ఎంత పెద్ద గొప్ప కార్యాలు చేసేవాడైనా కానీ దేవుడైన యెహోవాను తప్ప ఇంకొక దేవతను మనము పూజించడానికి వెళదాము రండి అని చెబుతున్నాడు అంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారి మాట నువ్వు వినకూడదు. ఏలయనగా ఇక్కడ అంటున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాను
మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నారు. కరెక్ట్గా దేవుడు మనల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాడంటే మనకి ఇలాంటి సమయంలోనే పరీక్ష పెడతాడు. ఒకవేళ నీకు తెలిసిన దైవజనుడు గొప్పవాడై ఉండొచ్చు, వేల మంది ఉండొచ్చు, ఆయనకి అభిమానులు, ఆయన వెనక వచ్చేవాడు, గొప్ప కార్యాలు చేసేవాడై ఉండవచ్చు. కానీ ఆయన ఇతర దేవతలను పూజించడానికి రమ్మనమని పిలిచాడే అనుకో, లేదా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను చేయడానికి పిలిచాడే అనుకో, ఆయన పెద్ద సేవకుడు కదా, గొప్ప సేవకుడు కదా అని నువ్వు అలా వెళ్ళిపోకూడదంట. దేవుడు ఇక్కడే మిమ్మల్ని పరీక్ష పెడతాడంట. అతడు నీతో చెప్పిన సూచక క్రియ జరిగినా సరే, నీ కన్నుల ఎదుట అద్భుత కార్యము చేసినా సరే, అలాంటి వాటికి అతడు నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళకుండా కానీ ఉంటే, నేను నా దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరిని నేను ఆరాధించను, నా దేవుని మార్గంలో తప్ప నేను వేరొక మార్గంలోకి నేను వెళ్ళనని వాక్యమును గట్టిగా పట్టుకొని దానిలోనే నువ్వు నిలబడి కలిగి ఉంటే నీవు పరీక్షలో ఉత్తీర్ణత చెందినట్టు. అప్పుడు దాని అర్థం ఏంటంటే మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉన్నట్టని దాని అర్థం అంట. లేకపోతే ఆ తర్వాత వాక్యం చూడండి, 5వ వాక్యం, 13వ అధ్యాయం 5వ వాక్యం. నీవు నడవవలన నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించను. వాళ్ళలాగా పిలవటమంట నిన్ను ఐగుప్తు దేశములో నుండి విడిపించి రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన మార్గములో నుండి నువ్వు తొలగిపోయినట్లుగా దేవుని మీద యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు వారు నిన్ను ప్రేరేపిస్తున్నారంట. మరి అలాంటి సందర్భంలో వాళ్ళని ఏం చేయమని చెప్పాడు దేవుడు? చూడండి దేవుని వాక్యం, మిమ్మును తిరుగుబాటు చేయటకు మిమ్మల్ని ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను. అలాంటి వ్యక్తిని ఏం చేయాలి? మరణశిక్ష విధించాలి. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును నీవు పరిహరించవాలి. ఇప్పుడు మరణశిక్ష విధించాలి అంటే చంపేయాలి. చంపటం అంటే ఈరోజు కత్తి తీసుకొని వెళ్ళి వాళ్ళని పొడిచి చంపేయమని కాదు. దేవుడు ఏనాడు చెప్పట్లా. నీలో అక్కడ మీరు అక్కడ జాగ్రత్తగా చదవండి. ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధించవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. అంటే దాని అర్థం ఏంటంటే అతడు చేస్తున్న సూచక్రియలను బట్టి కానీ అద్భుతాలను బట్టి కానీ అతడు చెప్పే ఆ ప్రవక్త సంబంధమైనటువంటి ఆ పరిచర్యను బట్టి కానీ అతని మీద నీకు గొప్ప అభిమానం ఉంటే ఉండవచ్చు. ఎందుకంటే నీ కనులేదుట కనబడిన వాటిని బట్టి. కానీ దేవునికి వ్యతిరేకంగా అతను ప్రేరేపిస్తున్నటువంటి విరోధమైనటువంటి కార్యాన్ని చూసిన వెంటనే నీవు అతన్ని ఎంత అభిమానించేవాడివైనా సరే, నీవు అతన్ని ఎంత గొప్పవాడిగా తలంచేవాడివైనా సరే, వెంటనే ఆ అభిప్రాయాలు వాటన్నిటిని నీ హృదయంలో తీసేసుకోవాలంతే. గొప్ప స్థానం ఇచ్చావు నీ హృదయంలో. వాడు గొప్పవాళ్ళని నువ్వు భావిస్తూ వచ్చావు. అయితే
వాటన్నిటినీ, ఆ భావనలను వాటన్నిటినీ కూడా చంపేసుకోవాలని చెప్తున్నాడు. అంటే వాడికి ఎలా ఎంచుకోవాలి నువ్వు? అమ్మో, నా దేవుని మార్గములో నుండి నన్ను తప్పించడానికి వచ్చే వెలుగుదూత, నేను నా దేవుడిని విడిచిపెట్టను, నా దేవుడినే హత్తుకొని ఉంటానని నీ హృదయంలో నుండి అతనికి ఇచ్చినటువంటి ఆ అభిమానం కానీ, అది కానీ, ఆ చోటు కానీ అంతా నీవు తీసేసుకోవటం అనేదే చంపటం అని అర్థం. అంతేగాని ఇప్పుడు కత్తి తీసుకుని వెళ్ళి చంపమని దేవుని వాక్యం ఏం చెప్పట్లా. నీ హృదయంలో అతనిపై ఉన్నటువంటి ఆ ఆరాధనా భావం, ఆ గౌరవ భావం, ఆ స్థితి ఉంది చూసావా, దాన్ని అంతటిని కొట్టివేసి తీసి అవతల పారేయమంటున్నాడు. అలాగే రెండో సందర్భం కూడా చెప్తున్నాడు. రెండోది, నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తెయే కానీ, నీ కౌగిట భార్యయే కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండిన, నువ్వు దూరంగా ఉండినావు, నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించినాడన. ఇప్పుడు నీ సంఘంలో దేవుని సంఘంలో దైవజనులను పడిన వారే సైతం నిన్ను ఇలా ప్రేరేపించిన, ఇలా నేను మాటలు చెప్పిన. రెండవదిగా ఇక్కడ చెప్తున్నాడు, నీ ఇంటి వారు, నీ కుమారుడు, నీ తల్లి కుమారుడు, లేకపోతే నీ కుమారుడు, లేకపోతే నీ భార్య, వీళ్ళందరూ ఎవరు? నీ ఇంటివారు. నీ ఇంటివారు సైతం రహస్యంగా నేను ఇతర దేవతలను పూజిద్దాం రండి అని చెప్పినా సరే వారి మాటలను రిజెక్ట్ చేయాలంట. అక్కడ మనం చదువుదాం. నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాటకు సమ్మతించకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఎలాగనగా ఐగుప్తు దేశములో నుండి దాస్య గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించరు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ విని భయపడుదురు కనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమీ ఇక నుంచి అయ్యకుందరు. ఒకవేళ వాళ్ళు నీ ఇంటి వాళ్ళైనా సరే వాళ్ళని చంపేమని దేవుడు చెబుతున్నాడు. చంపడం అంటే ఒకరోజు మోషే, దైవజనుడైన మోషే కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ప్రార్థనలో ఉండి 2 రాతి పలకలను, దేవుని చేత రాసిన పలకలను తీసుకొని వస్తున్నాడు. కిందకు వచ్చేసరికి గందరగోళంగా ఉంది. పైన దేవుడు ముందే చెప్పాడు, నీ జనులు తొందరగా దారి తొలగిపోయి ఇదిగో ఒక విగ్రహాన్ని చేసుకొని ఐగుప్తులో నుంచి రప్పించిన యెహోవా ఇదే అని దానికి మొక్కుతూ పండగ చేస్తున్నారు, త్వరగా కిందకు వెళ్ళు, నీ జనులు దారి తొలగిపోయారని చెప్పినప్పుడు మోషే కిందకు వచ్చేసాడు. వచ్చేసరికి చూస్తే సమాజం పాళెమంతా కూడా గందరగోళంగా ఉంది, రభసగా ఉంది. ఓ పెద్ద తిరణాలు జరిగినట్టుగా వాతావరణం ఉంది. ప్రియులరా, ఆ సందర్భంలో ఆయన కిందకు వచ్చి చూసినప్పుడు వాళ్ళు ఒక విగ్రహాన్ని చేసుకొని బంగారంతో ఒక పోతపోసిన దూడను చేసుకొని దానికి మొక్కుచూ ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మా దేవుడు ఇదే అని దానికి సాగిలు పడుతూ ఉండడాన్ని చూసినప్పుడు మోషే కోపం రగులుకుంది. మోషే చూడగానే ఎక్కడో అక్కడ కామైపోయారు. వెంటనే మోషే అన్నాడు, యెహోవా పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరు రండి అనగానే దేవుని పక్షంగా ఉండడానికి లేవీలు వచ్చారంట. లేవి అనగా హత్తుకొనుట. లేవీలు వచ్చారు. ఎవరైతే దేవుణ్ణి హత్తుకున్నారో వాళ్ళు దేవుని పక్షంగా ఉండడానికి వచ్చారు. వెంటనే వాళ్ళతో చెప్పాడు, మీలో ఎవరు ఈ పాపం చేయటం చూసిరో వాళ్ళందరినీ కత్తి తీసుకొని చంపేయమంటే లేవీలు తల్లిని చూడలేదు, చెల్లెని చూడలేదు, అన్నని చూడలేదు, నాన్నని చూడలేదు, ఎవరికి వాళ్ళ గృహంలో ఉన్నటువంటి వారిని చంపేసుకున్నారంట.
అందుకని ఆ రోజు దేవుడు వాళ్ళు యెహోవాను హత్తుకొని ఉండే విధానాన్ని చూసి దేవుణ్ణి మాత్రమే ప్రేమించి మరి ఎవరిని కూడా వాళ్ళు లెక్క చేయనటువంటి ఆ విధమైనటువంటి దాన్ని చూసిన దేవుడు ఏమనుకున్నాడంటే ఇక మీదట లేవీయులు నా వారై ఉంటారనుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ రోజు నుండి కూడా లేవీ గోత్రాన్ని యాజక గోత్రంగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. లేవీయులను మాత్రమే ఆయన్ని సేవించడానికి యాజకులుగా దేవుడు అభిషేకించుకున్నాడు. ఎందుకంటే లేవీయులు అంతటి ప్రతిష్ట కలిగిన మాట. ప్రియులారా, ఈరోజు కత్తి తీసుకొని వెళ్ళి నీ ఇంటి వాళ్ళని చంపని అంటలేదు, కానీ నీ హృదయంలో వారిని నువ్వు నరికి వేసుకొనవలసిన వారివై ఉన్నావు. వాళ్ళు తల్లే కావచ్చు, నిజమే, పెంచినోళ్లే కావచ్చు, నిజమే, ఎంతో ప్రేమించే వాళ్ళైతే ఉండవచ్చు, కానీ దేవుని విషయంలో మాత్రం వాళ్ళు ఎన్ని రకాలుగా నీకు ఎంత సన్నిహితులైనా, ఎంత ప్రేమించే వాళ్ళైనా, కడుపును పుట్టిన వాళ్ళే అయినా, దేవుని విషయంలో మాత్రం వారి మాట నువ్వు వినటానికి వీల్లేదు. దేవుని మాటనే వినాలి, దేవుణ్ణి మాత్రమే హత్తుకొని ఉండాలి. అప్పుడే నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమించినట్టని, ఆ దేవుణ్ణి ప్రేమించే విషయంలో నీవు ఉత్తీర్ణత చెందినవాడు అని అర్థం. అది ఏలయనగా మీ దేవుడైన యెహోవా మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. ఈ పరీక్షలు నువ్వు కానీ అలా చేస్తే ఏమండి, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హత్తుకొని ఉన్నట్టు సమానం. లేవీడంటే హత్తుకునేవాడు. ప్రేమించేవాడు దేవుణ్ణి హత్తుకోవాలి, ప్రేమించేవాడు హత్తుకోవాలి. ప్రేమిస్తున్నానని దూరం ఉండకూడదు. భార్యాభర్తల విషయంలో ప్రభు ఏమన్నాడు? భార్యాభర్తల విషయంలో వారిని వివాహంలో జతపరిచిన రోజు దేవుడు ఏం చెప్పాడు? తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను. అక్కడ హత్తుకోవటం అంటే ఏం సూచిస్తుంది? కొత్త నిబంధన గ్రంథంలో ఏం సూచిస్తుంది? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ప్రేమించేవాడు హత్తుకుంటాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు కూడా దేవుణ్ణి హత్తుకుంటాడు. ఎంతగా హత్తుకుంటాడంటే ఎవరు చెప్పినా వెండో, ఎవరెన్ని చెప్పినా వెండో, దేవుని మాటే, దేవుడు చెప్పిందే వింటాడు. తర్వాత మూడో సందర్భం ఉంది. ఆ మూడో సందర్భాన్ని కూడా మీకు చెప్తాను. 12వ వాక్యం నుంచి, నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పురములలో ఏదో ఒక దాని అంటే ఇప్పుడు ఈరోజు ఏ పట్టణంలో అయితే నువ్వు ఉంటున్నావో, ఒకటి సంఘం, రెండోది నీ ఇంటి వాళ్ళు, మూడోది నువ్వు ఏ పట్టణంలో అయితే నివసిస్తున్నావో ఆ పట్టణ ప్రాంత ప్రజలు. వాళ్ళు చూడండి అక్కడ, పురములలో ఏదో ఒక దాని యందు 13వ వాక్యం, పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజించము రండని తమ పురనివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారించవలెను. అది నిజమైన ఎడల, అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిలో ఉన్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను. ఆ తర్వాత దేవుని వాక్యంలో మీరు కానీ గమనిస్తే 17-18 వాక్యాల్లో, నేడు నేను నీకు ఆజ్ఞాటి గైకొనుచు నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు, అలా చెప్పుకుంటూ వచ్చి ఆ చివరి వాక్యంలో చెప్తాడు, నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనా నీ యొద్ద ఉంచుకోకూడదు. ఒకవేళ నీ పురనివాసులైనా సరే వాళ్ళు కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేటప్పుడు, ప్రియమైన దేవుని నువ్వెలా ఉండాలో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. వాటిలో నువ్వు పాలు పంపులు పండకూడదు, వాటిని నువ్వు అనుసరించకూడదు, వాటిని నువ్వు గమనించకూడదు. ఈరోజు పట్టణంలో, ఇప్పుడు మా విజయనగరం పట్టణం ఉంది. మా విజయనగరం పట్టణంలో ఒక పండగ జరిగింది. మా విజయనగరం పట్టణంలో పట్టణం సంబంధమైన పండగ
ఏమంటారంటే దాన్ని పైడితల్లం పండగ అంటారు. ఉత్తరాంధ్రలో అది 3 జిల్లాల్లో చాలా ఉత్సవంగా చేస్తారు. కానీ ఒక దేవుని బిడ్డ, విజయనగరంలో ఉన్న దేవుని బిడ్డ, ఆ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలు చేసేటువంటి ఆ ఉత్సవాల్లో పాల్గొనవచ్చా? ఆ ఉత్సవాన్ని చూడొచ్చా? అక్కడ అనేక మంది గుంపు కూడతారు. ఎన్నెన్నో కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. సరదాగా అనిపిస్తుంటుంది. కానీ అవన్నీ దేవునికి హేయమైనవనే విషయాన్ని గుర్తెరిగి అవి నిర్మూలము చేయబడవలసిన విషయాలు. వాటిలో నువ్వు పాలుపంపులు పొందకూడదు. సరదాగా కళ్ళతో చూస్తూ ఉండకూడదు. వాటిని ఇంకా నువ్వు అలాగా ఆ ఉత్సవంలో పాల్గొంటూ ఇంకా కూడా నేను పూజ చేయట్లేదు కదా, ఏమైంది? ఇప్పుడు వీధులు బ్రహ్మాండంగా ఉంటాయి. మనుషులు రకరకాలైన పులి వేషాలు వేసుకొని, దరువులు వేసుకొని, రకరకాలైన కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి. సరదాగా చూద్దాంలే, టైంపాస్ అయిపోద్దులే అనుకోవడానికి కూడా వీల్లేదు. అది నీ పురంలో జరుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు దాన్ని నిర్మూలం చేయాలి. అంటే ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరినీ చంపమని కాదు దాని అర్థం. అలాంటి వాటి మీద ఉన్నటువంటి ఆసక్తిని, అలాంటి వాటి మీద వాటిని చూడాలి అనే మనస్సు, వాటన్నిటినీ కూడా చంపుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అలా హత్తుకొని ఉంటావో, అది నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఎలాంటిదంటే అది మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయన సేవించి, ఆయన హత్తుకొని ఉన్న దాంతో సమానం. అది ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఈ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణుడు అవుతావా? ఉత్తీర్ణుడు అయ్యే ఆత్మీయ స్థాయి, పరిపక్వత నీలో ఉన్నాయా? అంత స్ట్రాంగ్లో, అంత స్థిరమైన విశ్వాసంలో దేవునితో అతకబడ్డావా? హత్తుకున్నావా ఆయన్ని? అలా అయితేనే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు లెక్క. అంటే కేవలం మనం ఇప్పటిదాకా దేవుణ్ణి ప్రేమిస్తే చేసేటువంటి క్రియలు, అంటే ఆయన తరపున, ఆయన పక్షముగా చేసేటువంటి క్రియలు చేసుకుంటా వచ్చాం మనం. అవి మాత్రమే కాదు సుమా, ఆయనకు అసహ్యమైనటువంటి కార్యాలను చేయకుండా కూడా ఉండగా, అదేంటంటే అంటే భయంకరంగా దేవుడు అసహించుకునే ఒక కార్యం ఏదంటే విగ్రహారాధన, విగ్రహ సంబంధమైన ఆచారాలు. అవి చేయడానికి దైవ సేవకులే ప్రేరేపించినా, లేక నీ ఇంటి వారే ప్రేరేపించినా, లేక నీ పట్టణంలో ఉన్న నివాసులు ప్రేరేపించినా, ఎంత మాత్రము కూడా వాటిని చేయడానికి కానీ, వాటిని చూడటానికి కానీ ఆసక్తి నీకు ఉండకూడదు. నేను ముందే చెప్పాను, వాళ్ళు గొప్ప గొప్ప అద్భుతాలు చేసేవాళ్ళైనా సరే, సూచక్రియలు చేసేవాళ్ళైనా సరే, మనం చూసాం యెజబెల్ విషయంలో. అదేమో విగ్రహాలకు బలి అర్పించిన వాటిని తిన్నట్లు ప్రేరేపిస్తుంది. అక్కడ పెర్గమా సంఘంలో కూడా చూసాం, తుయతైరా సంఘంలో కూడా చూసాం మనం. విగ్రహాలకు అర్పించిన వాటిని తినుటకు వాళ్ళని మోసపుచ్చుతుంది, ప్రేరేపిస్తుంది. దేవుని వాక్యానికి విరోధమైన వాటిని, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన వాటిని ఎంతటి వారు బోధించినా సరే, దేవునికి అసహ్యమైన వాటిని ఎంత గొప్పవాళ్ళు బోధించినా సరే, దేవుని వాక్యాన్ని ఎరిగిన నీవు, అమ్మో ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంది అని ఆలోచించి, నువ్వు వాళ్ళెంతటి గొప్పవారైనా సరే వారి మాటలందు లక్ష్యపరచకుండా నిన్ను నీవు నీ దేవునితో హత్తుకొని ఉండేటట్లుగా నీవు ఆయన్ని ప్రేమించాలంట. అది నిజంగా దేవుణ్ణి
పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో ప్రేమించగలగటం. ఎవరన్నా ఏదన్నా ఇస్తారు అంటే దానికోసం ఆశపడి నీ విశ్వాసాన్ని నువ్వు అమ్ముకుంటున్నావేమో ఆలోచించుకో. ఎవరన్నా ఏదన్నా ఇస్తున్నారంటే దానికోసం అది విధికి వ్యతిరేకంగా ఉన్నా, దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకమైన దానిలో ఉన్నా సరే, నువ్వు దానిలో పాలు పంపులు పొందుతున్నావంటే ఇక అది నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్ట, లేకపోతే దేవుని మీద తిరగబడినట్ల. ఎవరికి వాళ్ళు మీరే ఆలోచన చేసుకోండి. నువ్వు గొప్ప గొప్ప ప్రవక్తలు అద్భుత కార్యాలు చేసే వాళ్ళ మాట అయినా సరే లెక్క చేయకుండా, అంటే వాళ్ళు విగ్రహారాధన చేద్దాం అన్నప్పుడు, దాని సంబంధమైన అపవిత్రమైన వాటిని చేద్దాం అన్నప్పుడు వాటి జోలికి నువ్వు వెళ్ళకుండా, ఇక్కడ విగ్రహ సంబంధమైన అపవిత్రత చాలాసార్లు కొన్ని పెళ్ళిళ్ళు, చాలాసార్లు కొన్ని ఇళ్ళు కట్టేటప్పుడు విగ్రహ సంబంధమైన అపవిత్రమైనటువంటి ఆచారాలు వస్తాయి. అవి విగ్రహ సంబంధమైనవని, మలినమైనవని, నీకు మాలిన్యాన్ని కలగజేసేవని నువ్వు గుర్తించి వాటిని చేయడానికి ఎంతమంది ఎంతలా ప్రోత్సహించినా సరే నువ్వు లెక్క చేయకుండా దేవుని మాత్రమే హత్తుకొని ఉండి దేవుని మార్గంలో మాత్రమే నువ్వు నడవగలిగే అనుభవం నీకుంటే అది దేవుణ్ణి ప్రేమించటం. అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని కంటే దేన్ని ఎక్కువగా యోచించడు. వాళ్ళు ఎంత గొప్ప ప్రవక్తలైనా, ఎంత గొప్ప అద్భుతాలు చేసేవాళ్ళైనా దేవుడి తర్వాతే. ఒకవేళ నీ జీవితంలో వాళ్ళు చేస్తున్న అద్భుతాలను బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ఒక గొప్ప అభిమానం నువ్వు సంపాదించుకొని ఉండొచ్చు వారి మీద. దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవునికి విరోధమైన కార్యాల్లో వాళ్ళు నిన్ను ప్రేరేపించేటప్పుడు నీ హృదయంలో వాడు ఎంతటి గొప్పవాడుగా ఉన్నా సరే దాని అంతటిని తీసేసుకోమంటున్నాడు. రెండోది, నీ ఇంటి వారు నేను ఎంత ప్రేమించినా, నీకు ఎంత దగ్గర వాళ్ళైనా, ఎంత సన్నిహితులైనా సరే, నీ స్నేహితుడే కానీ వారైనా సరే నిన్ను ఈ రకమైన కార్యాలకు ప్రేరేపిస్తే వారిని కూడా వదులుకోమంటున్నాడు. నీ పురనివాసులు ఏదన్నా అలాంటి కార్యక్రమాలు జరిగిస్తే వాటిలో అస్సలు పాలుపంపులు పొందొద్దు అంటున్నాడు. వారి మాట వినొద్దు అంటున్నాడు. ఈ రకంగా ఎవరైతే దేవునితో మాత్రమే అంటుకట్టబడతారో, దేవుణ్ణి మాత్రమే హత్తుకొని ఉండటానికి వారి మనస్సులో వారు స్థిరపరచబడతారో, వారు దేవునికి నిజంగా భయపడి, ఆయనకు లోబడి, ఆయన మార్గాలను అనుసరించి, ఆయన్ని సేవించి, ఆయన హత్తుకొని ఉండే ప్రజలని, నిజంగా ఆయన్ని ప్రేమించేవాడని దాని వలన తెలియపరచబడింది. కాబట్టి అన్యుల ఆచారాలు, అపవిత్రపరిచే విగ్రహ సంబంధమైనటువంటి పండగలు, ఆ కార్యక్రమాలు, వాటి సంబంధమైన విగ్రహ సంబంధమైన అపవిత్రతలన్నింటిలో నుండి దేవుని పిల్లలు విడిపించబడాలి, వాటిని వదులుకోవాలి. దేవుణ్ణి మాత్రమే హత్తుకొని ఉండడానికి నేర్చుకోవాలి. అప్పుడు పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ప్రేమించినట్లు నువ్వు దేవుని కోసం దేనినైనా, అందరినైనా, నీ సొంత వారినైనా, నీ సేవకులనైనా, లేకపోతే నీ పురనివాసులనైనా కానీ లెక్క చేయకుండా వారినైనా కోల్పోవడానికి ఇష్టపడ్డావు. కాబట్టి ఆ విధమైనటువంటి ఆ ప్రేమను దేవుడు ఎలా ఎంచుతున్నాడంటే, సర్వాంగ బలులన్నిటికంటేను, హోమములన్నిటికంటేను అధికంగా దేవుడు ఎంచుతున్నాడు దాన్ని. అందుకు ఎంచుతున్నాడు దాన్ని. ఇప్పుడు అర్థమైందా మీకు? ఒకడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు దాన్ని సర్వాంగ హోమములన్నిటికంటేను, బలులన్నిటికంటేను అధికంగా దేవుడు ఎందుకు ఎంచుతున్నాడో ఇప్పుడు అర్థమైందా? అలాంటి వారు దేవుని సేవకులను బట్టి, గొప్ప గొప్ప దేవుని సేవకులు అనబడుతున్న వాళ్ళను కూడా పట్టించుకోరు. లేకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా పట్టించుకోరు. వారి పురనివాసులు వాళ్ళు కూడా పట్టించుకోరు. కేవలం దేవుని మీదనే, దేవునితోనే
దేవుణ్ణి హత్తుకొని ఉంటారు. దేవుడు తప్ప, దేవుని మాట తప్ప, దేవుని వాక్యం తప్ప వేరే ఏ కార్యాలకు కానీ, ఏ సూచక్రియలు కానీ, ఏ అద్భుతాలకు కానీ వాళ్ళ విశ్వాసాన్ని పోగొట్టుకోరాడు. దేవుని మీద అలాంటి ప్రేమ. అందుకే దేవుడు దాన్ని అన్నిటికంటే అధికంగా ఇచ్చుతున్నాడు. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించింది కాక. నువ్వు కూడా దేవుడిని నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించబద్ధుడివై ఉన్నావు. నువ్వు అలాగా ప్రేమిస్తే దేవుడు సర్వాంగ హోమములంటే కంటే కూడా, బలులన్నిటికంటే కూడా నీ ప్రేమను ఆయన అధికమైనదిగా ఎంచుతున్నాడు. ప్రభు అట్టి కృప, అట్టి అంతరంగపు సమర్పణ, ఆ ప్రతిష్ట, ప్రభువును హత్తుకొని ఉండే విషయంలో, దేవుణ్ణి హత్తుకొని ఉండే విషయంలో ఆ విధమైనటువంటి ఉన్నతమైన ప్రేమను నీకు దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినం నిన్ను ప్రేమించే విషయంలో ముగింపుగా మాతో పలికిన ఈ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. అవును ప్రభువా, ఒకడు తన పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించడం అంటే ఎలా ఉంటుందో మీరు మాకు చూపించారు. నువ్వు పరీక్ష పెడతావు నాయన. ఆ దేవుని సేవకులు గొప్ప గొప్ప అద్భుతాలు చేసే వాళ్ళ ద్వారానైనా పరీక్షించవచ్చు, లేకపోతే మా ఇంటి వారి ద్వారానైనా పరీక్షించవచ్చు, లేకపోతే మా ప్రాంత నివాసుల వారి ద్వారా అయినా కానీ ఈ విషయంలో నువ్వు పరీక్షించవచ్చు. ప్రభువా, గొప్ప కార్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేసేవారైనప్పటికీ వారైనా సరే ప్రభువా, నిన్ను విడిచి వేరొకరిని హత్తుకోవడానికి వాళ్ళు మాట్లాడితే వారి ప్రేరేపణకు మేము లొంగకుండా దారి తొలగించు. ఆ ప్రేరేపణకు మేము లొంగిపోకుండా నిన్ను మాత్రమే హత్తుకొని ఉండేటట్లుగా ఉండడానికి సహాయం చేయండి. మా ఇంటి వారైనను, మా తోడ పుట్టిన వారైనను, మా కడుపును పుట్టిన వారైనను, మమ్మల్ని కన్నవారైనను ఈ విషయంలో నీ మీద నుండి మా దృష్టి తొలగిపోవడానికి ప్రేరేపిస్తే దానికి మేము ఒప్పుకొనకుండా ప్రభువా నాయన, నిన్నే హత్తుకొని ఉండడానికి నీ కృప ఇచ్చి మా నగరవాసులైనను సరే ప్రభువా, పనికి వారిన వారు కొంతమంది లేచి ఈ దుష్కార్యాలకు ఒడిగట్టినా సరే ప్రభువా, అవి ఎంత సుందరంగా, మనోహరంగా, అయ్యా మరి ఆడంబరంగా కనబడుతున్నప్పుడు ఆ కార్యాల్లో మేము పాలుపంపులు పొందకుండా మమ్మల్ని మేము ప్రత్యేకపరుచుకొని నిన్ను మాత్రమే ప్రేమించి, నిన్ను మాత్రమే సేవించి, నీకు మాత్రమే లోబడి, నీకు మాత్రమే భయభక్తులు కలిగి నిన్నే హత్తుకొని ఉండేటట్లుగా అలాంటి కృప దయచేయండి. ఈ విషయంలో ఎవరిని కూడా లెక్క చేయకుండా నిన్నే హత్తుకొని నీ మాట మీదే నిలబడడానికి అలాంటి స్థిరత్వం మాకు అనుగ్రహించండి. అలా ప్రేమిస్తాం కాబట్టి, నీకోసం ఎవరినైనా దేన్నైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడతాం కాబట్టి ఈ రకమైనటువంటిది ఆయన సర్వాంగ హోమములన్నిటికంటేను, బలులన్నిటికంటేను అధికమైనదిగా నువ్వు ఎంచుతున్నావు. నీకు స్తోత్రాలు. అలాంటి కృప దయచేయండి. మా పితరులైన లేవీయులు నిన్ను అలాగే హత్తుకున్నారయ్యా. అందుకనే వారికి నీవే ఒక స్వాస్థ్యంగా దొరికావు. నీకు వందనాలు. వారిని నువ్వు ప్రత్యేకపరుచుకున్నావు. వందనాలు. ఆ రీతిగా నిన్ను హత్తుకొని ఉండే లేవీల్లో మేము ఉండడానికి సహాయం చేయండి. బలపరిచి దీవించండి. అన్ని విషయాలు మీరు బోధపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇలా ఈ కార్యక్రమం ద్వారా వాక్యం ఉంటున్న బిడ్డలు కూడా మీరు ఇంకా బ్లెస్ చేసి నడిపించమని, నిన్ను ప్రేమించడం అనే విషయంలో సంపూర్ణమైన ఒక అవగాహన కలిగి జీవితాన్ని నడిపించుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆయన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం సదాకాలం మనకందరికీ తోడై నడిపించును గాక. ఆయన్ను ప్రేమించి ఆయన మాత్రమే హత్తుకొని ఉండేటట్లుగా కృప చూపును గాక. ఆమేన్. మంచిది. మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మరలా రేపటి దినమందు మరలా మనకు 7:30 గంటలకు లైవ్ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. అలాగే మరొకసారి చెప్తున్నాను, మేము చెప్పే ఈ వాక్యం
మీకు మంచి మంచి టైటిల్స్తో మిమ్మల్ని ఆకర్షించేటట్లుగా ఆ ఎడిటింగ్ చేసి మేము చెప్పలేకపోవచ్చు కానీ, మేము పెట్టలేకపోవచ్చు కానీ, స్వచ్ఛమైన లోతైనటువంటి ఉపదేశంతో కూడినటువంటి వాక్యాన్ని మీకు ఉన్నది ఉన్నట్లుగా బోధించడానికి సంపూర్ణ సమర్పణతో నిలబడి ఉన్నాం. ఆత్మీయంగా మీరు వర్ధిల్లాలనుకుంటే, ఆత్మీయంగా ఎదగాలనుకుంటే, సంపూర్ణ సత్యాన్ని గ్రహించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వాక్యాలు మీరు చూడండి, మీరు గ్రహించుకోండి, మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, గ్లోరియస్ గాస్పల్ VZM అని. ఈ కార్యక్రమాలు దానిలో కూడా అప్లోడ్ చేయబడతాయి. మీరు ఎప్పుడైనా కానీ వాటిని చూడండి. అనేకులకు ఆ యూట్యూబ్ ఛానల్ గురించి తెలియపరచండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేటట్లుగా సహాయం చేయండి. మరి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రేపటి దినమందు మనం దేవుని సన్నిధిలో కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.